తెలుగు బుల్లితెర సీరియల్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు తెలుగు బుల్లితెర నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో అయితే హల్చల్ చేస్తుంది. ప్రముఖ బుల్లితెర సీరియల్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే ఈ సీరియల్లో మినిస్టర్ పాత్రలో నటించారు నటుడు అల్లం గోపాలరావు గారు. అయితే అల్లం గోపాలరావు గారు కన్నుమూశారు. ఇక దీంతో సీరియల్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీ కూడా శోకంలో మునిగిపోయిందనే చెప్పాలి. అలాగే బుల్లితెర పైన గుప్పెడంత మనసు ఇంకా బ్రహ్మముడి సీరియల్స్లో నటించి ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అయితే గుప్పెడంత మనసు సీరియల్లో మినిస్టర్గా ఆయన నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. అయితే అల్లం గోపాలరావు గారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆయన కన్నుమూశారు. ఇక అల్లం గోపాలరావు గారు ఎవరో కాదు, సీరియల్ నటుడైన అనిల్ అల్లం సొంత తండ్రి గారు. ఇక గోపాలరావు గారి భార్య పేరు విమల. ఆయనకి 2 కొడుకులు, అనిల్ అలాగే సునీల్. అయితే ఇప్పుడు యాక్టివ్గా ఉండే గోపాలరావు గారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించడంతో ఆయన మరణించారు. ఇక ఈ విషయం తెలియడంతో బుల్లితెర సెలబ్రిటీస్ అందరూ ఆయనకి సంతాపం తెలియచేస్తున్నారు. అయితే గోపాలరావు గారు మరణించడంతో భౌతిక కాయాన్ని సందర్శించి ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పించారు. ఇక ఈ సందర్భంగా ఆయన గొప్పతనం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే గోపాలరావు గారు మరణించడంతో ఆయన కుటుంబం మొత్తం శోకంలో మునిగిపోయింది. ఇక అనిల్ గారికి అలాగే ఆయన కుటుంబ సభ్యులకి బుల్లితెర నటులు సంతాపం తెలియచేస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా గోపాలరావు గారి మరణం చాలా బాధాకరం. ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా చెప్పాలి అనుకుంటే RIP రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ చేయండి.